హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయి. జయరామ్ అజయ్ దాస్ దగ్గరికి వచ్చి, సార్ ఈ కథ మీకోసమే రాశాను సార్, మీరే ఎలాగైనా ఇందులో హీరో యాక్ట్ చేయాలి సార్ అని అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అజయ్ దాస్ అయితే, అవునా, అయితే హీరోయిన్గా ఎవరు పెట్టుకుందాం అంటారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న జయరామ్ అయితే, ఇంకెవరు సార్, వరలక్ష్మి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అజయ్ దాస్ మాత్రం, అవునా, తన భర్త ఒప్పుకుంటాడా మరి అని చెప్పేసి అడుగుతాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న జయరామ్ అయితే, అవును, ఎందుకు ఒప్పుకోడు, తనకి ఎలాగైనా భర్తతో విడాకులు జరుగుతాయి కదా, ఆ విడాకులు జరగడానికే కదా కోర్టులో ఉంది, తను ఎలాగైనా ఈ సినిమాలో యాక్ట్ చేసి తిరుగుతుంది సార్ అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అజయ్ దాస్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. తను ఎలాగైనా తన భర్తతో విడిపోయి మళ్ళీ వేరుగా అయిపోతుంది, ఆ వరలక్ష్మి ఎలాగైనా ఇందులో యాక్ట్ చేసే తిరుగుతుంది సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అజయ్ దాస్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో తన పిఎన్ని పిలిపించి, నువ్వు ఎలాగైనా వరలక్ష్మి వాళ్ళ ఇంటి నుంచి లంచ్ ప్రిపేర్ చేసే విధంగా చూడు, ఎలాగైనా మనం రేపు లంచ్కి వెళ్ళాలి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పిఏ మాత్రం సరే సార్ అని చెప్పి అంటాడు. తెల్లవారేసరికి వరలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూసిన వారి విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి వీడు ఇక్కడికి వచ్చాడు, ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎలాంటి సమాధానం చెప్పాలి, అయినా ఇంటికి రావడం ఏంటి, ఆ వరలక్ష్మికి బుద్ధి లేదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి అజయ్ దాస్ రావడం చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి అతని వైపుకు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న విష్ణు మాత్రం, ఏంటి వీడు ఇంతంగా ఇంటికే వచ్చేసాడు, ఈ వరలక్ష్మికి బుద్ధికి లేదా అని చాలా తిట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వరలక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడున్న అజయ్ దాస్ని అలాగే చూస్తూ ఉండిపోతుంది.